ఇప్పటి వరకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ఎన్నో బాంబులు పేలాయి. కానీ ఇప్పటి వరకు మనిషి పేల్చిన శక్తివంతమైన బాంబు ఏది అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది హిరోషియా, నాగసాకిలపై పేలిన అణుబాంబులే. కానీ అంతకంటే శక్తివంతమైన బాంబులు ఇంకో 2 ఉన్నాయి. అందులో రష్యా ఒకటి పేల్చగా ఇంకోటి అమెరికా పేల్చింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అమెరికా పేల్చిన ఐవి మైక్ బాంబు గురించి. ఇక ఐవి మైక్ పేలుడు మానవ చరిత్రలో అతిపెద్ద బాంబు పేలుడు. ఇది ప్రపంచంలో మొదటి హైడ్రోజన్ బాంబు పరీక్ష. అంతకుముందు అమెరికా అణుబాంబులు వదిలిన హైడ్రోజన్ బాంబు శక్తి అణుబాంబుల కంటే 1000 రెట్లు ఎక్కువ. ఈ పరీక్షతో అమెరికా సూపర్ పవర్గా అణుపోటీలో ముందంజ వేసింది. అణుబాంబులో యురేనియం లేదా ప్లూటోనియం విడిపోతుంది. కానీ హైడ్రోజన్ బాంబులో హైడ్రోజన్ అణువులు కలిసిపోతాయి. ఇదే సూర్యుడు శక్తి విధానం. అందుకే ఈ బాంబు భారీ ఉష్ణోగ్రతలు అత్యంత పేలుడు శక్తి ఉత్పత్తి చేస్తుంది. ఇక 1952 నవంబర్ 1న పసిఫిక్ మహాసముద్రంలో మార్షల్ దీవుల సమూహం వద్ద ప్రపంచంలో మొదటి హైడ్రోజన్ బాంబు పేలింది. అమెరికా మొదటిసారిగా హైడ్రోజన్ బాంబును పేల్చి పరీక్షించింది. దీనికి ఐవి మైక్ అనే పేరు కూడా పెట్టారు. ఈ పేలుడు మానవ చరిత్రలో అతిపెద్ద అణుప్రయోగంగా నిలిచింది. ఇక రెండో ప్రపంచ యుద్ధం అనంతరం అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య అణు ఆయుధ పోటీ మొదలైంది. మేమే గొప్ప అని చాటుకోవడానికి అమెరికా, రష్యాలు పోటీ పడి మరీ బాంబులు తయారు చేశారు. ఆ పోటీలో భాగంగా అమెరికా హైడ్రోజన్ బాంబులు తయారు చేసి మరీ పరీక్షించింది. ఇక ఐవి మైక్ పేలుడు ద్వారా వాతావరణంలో విపరీతమైన రేడియేషన్ వ్యాప్తి చెందింది. సమీపంలోని సముద్ర జీవులు, మొక్కలు, దీవుల పర్యావరణం పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పరీక్ష అమెరికా శక్తిని ప్రదర్శించినప్పటికీ ప్రపంచం మొత్తంలో అణు ఆయుధ పోటీని మరింత వేగవంతం చేసింది. కేవలం 3 సంవత్సరాల తర్వాత 1955లో సోవియట్ యూనియన్ కూడా హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించింది. ఇక 1960 దశకంలో అమెరికా, రష్యాల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. సోవియట్ యూనియన్ ప్రపంచానికి మేము అత్యంత శక్తివంతం అని చూపించడానికి సార్ బాంబును తయారు చేసింది. ఆ బాంబును ఓ దీవిలో పరీక్షించింది కూడా. దీంతో ఆ దీవిలోని ప్రతి జీవం నాశనమైపోయింది. ఇక రేడియేషన్ కణాలు వాతావరణంలోకి వ్యాపించాయి. అయితే రష్యా ఈ పరీక్షను సముద్ర ద్వీపంలో చేసినందున మనుషులకు ఇబ్బంది కలగలేదు. దీని తర్వాత ప్రపంచ దేశాలు అణు ఆయుధాల ప్రమాదాన్ని గుర్తించి అణు పరీక్షల నియంత్రణ ఒప్పందాలు చేసుకోవడం ప్రారంభించాయి. ఇక అణు పరీక్ష నిషేధ ఒప్పందాల వంటి అంతర్జాతీయ చర్యలు కూడా మొదలుపెట్టాయి. ఇక ప్రపంచం ఇప్పటి వరకు 2 మహాయుద్ధాలను చూసింది. ఈ 2 యుద్ధాలు కోట్లాది ప్రాణాలను బలిగొన్నాయి. కానీ ఇప్పుడు చాలామంది మనసులో ఒక ప్రశ్న భయం పుట్టిస్తుంది. ప్రపంచంలోని చాలా దేశాల మధ్య అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. భూమిని భస్మం చేసే బాంబులు ఉన్నాయి. ఇప్పుడు కనుక 3వ ప్రపంచ యుద్ధం వస్తే మానవాళి తుడిచికి పెట్టుకుపోవడం ఖాయమా అన్న ప్రశ్న భయపడుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అవి తీవ్ర రూపం దాల్చితే ప్రపంచ దేశాలు 2 గ్రూపులుగా విడిపోయి యుద్ధం చేసుకుంటాయి. అప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వచ్చి తీరుతుంది అంటున్నారు నిపుణులు. ఇటీవల రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణలు, చైనా, తైవాన్ ఉద్రిక్తతలు, అమెరికా, ఇరాన్, ఉత్తర కొరియా విభేదాలు ప్రపంచాన్ని మళ్ళీ యుద్ధ దిశగా నడుపుతున్నట్లు సిగ్నల్స్ వస్తున్నాయి. ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా, ఇండియా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాల వద్ద వేల సంఖ్యలో అణుబాంబులు ఉన్నాయి. ఒక అణుబాంబు పేలితేనే లక్షల మంది చనిపోతారు. దానికి తోడు రేడియేషన్ వల్ల భూమి దశాబ్దాల పాటు విషపూరితం అవుతుంది. పెద్ద స్థాయిలో బాంబులు దాడులు జరిగితే న్యూక్లియర్ వింటర్ అని పిలిచే దుష్ప్రభావం కూడా వస్తుంది. వాతావరణం కలుషితం అయితే సూర్యరశ్మి భూమికి చేరదు. ఉష్ణోగ్రతలు మైనస్లోకి పడిపోతాయి. పంటలు ఎండిపోతాయి. ఆహార కొరత తలెత్తుతుంది. ప్రస్తుతం ఉన్న ఆయుధ శక్తితో చూస్తే 3వ ప్రపంచ యుద్ధం జరిగితే మనిషి సృష్టి అంతమవుతుందనడంలో అతిశయోక్తి లేదు. కొంతమంది మాత్రం భూగర్భ బంకర్లలో బతికే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రమాదాన్ని నివారించడానికి ప్రపంచ దేశాలు G20, బ్రిక్స్, నాటో వంటి వేదికల్లో చర్చలు జరిపి శాంతి మార్గాలను అన్వేషించాలి. యుద్ధం అనేది ఎవరికి లాభదాయకం కాదు అని గుర్తించాలి.